జై శివలాల్, జై భవానీ. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏంటి లత ఈరోజు ఎక్కడో ఉన్నట్టున్నావు అనుకుంటున్నారా? నేనైతే మా విలేజ్, మా తండ గుడికి వెళ్ళిపోయినానండి. మీరు కూడా వచ్చేసేయండి. ఇటు సైడ్ చూసి కెమెరాకు ఎందుకు దండం పెడుతున్నా అనుకుంటున్నారు. మీకు నమస్కారం ఇస్తున్నానండి, దండం ఏం పెట్టండి. చూసారా, ఇదైతే యజ్ఞం అండి. యజ్ఞం దగ్గర బంతి పువ్వు మొలిచింది. దాని మీద బంతి పువ్వు ఎంత బాగుంది కదా, చాలా బాగుంది కదా. ఇంకా మా మందిర్కి అయితే వెళ్ళిపోయినాం. ఫస్ట్ అయితే నేను, మా ఆడపడుచు, మా ఇద్దరు బాబులు అనేది వెళ్ళిపోయినాం అనమాట. ఇదైతే జెండా అంటారండి. ఇయర్లీ అంటే దసరాకి అనేసి మేము చేంజ్ చేస్తాము. అది చేంజ్ చేసినప్పుడు అయితే నేను ఉంటే కంపల్సరీ ఆ వీడియో పెట్టడానికి అయితే ప్రయత్నిస్తానండి. మీరు కూడా చూడండి. దసరాకి అయితే చాలా బాగుంటుంది. మా ఇల్లు ఎన్ని ఉన్నాయి ఇక్కడ, 100 ఇల్లుస్ ఉన్నాయి అనుకుంటా. మా తండ వాళ్ళు ప్రతి ఒక్కరు ఒక్కొక్క మేక తీసుకొని వెళ్ళి అందరు మొక్కుకుంటారు కదా, అందరు బాగుండాలి అనేసి మా మాత వరకు అయితే కొనిస్తారనమాట. నేను ఇక్కడ మొక్కుతుంటే మా చిన్నోడు చూడు ఎంత క్యూట్గా మొక్కుతున్నారు. అలాగే మెట్ల మీద ఎంత క్యూట్గా ఎక్కుతున్నారు కదా. మీరందరూ కూడా జగదంబ దేవికి, శివలాల్ మహారాజ్కి దండం పెట్టుకోండి. వచ్చేసేయండి. మరి నేనైతే వెళ్తున్నాను. అందరూ ఎలా ఉన్నారు అనేది కామెంట్ సెక్షన్లో కంపల్సరీ కామెంట్ చేయండి. ఏ తండా నుంచి చూస్తున్నారు, మీ తండాలో కూడా గుడీస్ ఉన్నాయా అనేది కామెంట్ చేయండి. నేను కూడా గంట కొట్టేస్తున్నాను. జగదంబ వారికి అయితే నేను దండం పెడుతున్నాను అనమాట. పంతులు గారు అయితే లేరు కదా, లాకేశారు. మీకైతే దర్శనం చేపిస్తున్నాను, మీరు చేసేసుకోండి. మాతవారు చూశారు కదండి. మీరందరు కూడా దండ పెట్టుకోండి. మీ అందరు కూడా బాగుండాలి, మీలో మేము ఉండాలని నేనైతే కోరుకుంటున్నానండి. ఇక్కడైతే అంటే ఫోన్ కెమెరా కింద అయిపోయింది, సడన్గా వీడియో అయిపోయిందండి. అదైతే ఇక్కడ శివలాల్ మహారాజ్, రామరావు మహారాజ్కి కూడా చూపిస్తాను. మీరు కూడా దండం పెట్టుకోండి. నెక్స్ట్ వీడియో వస్తుంది. మా వారు వచ్చేస్తారనమాట. మా వారు వచ్చాక వీడియో స్టార్ట్ మళ్ళీ చేస్తాము. ఇక్కడైతే గ్రౌండ్ అండి, ఇది టెంపుల్ తర్వాత గ్రౌండ్ అనమాట. అందరు టిఫిన్లు చేశారమండి. నేనైతే టిఫిన్ చేయకుండా మార్నింగ్ స్నానం చేసి డైరెక్ట్ వెళ్ళిపోయినానండి. టిఫిన్ చేయాలి. మా వారు వచ్చేసారు. నేనైతే జగదంబకు మొక్కున్నాను కదా, ఇంకా మా వారు వచ్చాక కూడా మా పిల్లలు చూడండి గంట కొట్టడానికి నన్ను లేపండి డాడీ అనుకుంటా వాళ్ళైతే కొట్టేసుకున్నారు. మా చిన్నోడైతే హ్యాపీగా ఫీల్ అయ్యి మళ్ళీ ఇంకొక గంట దగ్గర వెళ్ళిపోయారు, శివలాల్ మహారాజ్, రామరావు మహారాజ్ దగ్గరికి. మా వారు అయితే గంట కొట్టేసి వెళ్ళిపోయారు. ఇంకా మొక్కనివ్వలేదు కూడా, ఇక్కడ కూడా కొట్టించండి అని మా చిన్నోడైతే. శివలాల్ మహారాజ్ అండ్ మన రామరావు మహారాజ్కి అయితే మీరు దర్శనించుకోండి. మా ఆడపడుచు అయితే జూమ్ చేసి తీయలేదు అనుకుంటా, సారీ అండి. ఇంకా ఆ తర్వాత అయితే మొక్కేసి ఏమంటారు 5 టైమ్స్ దర్శనం చేసుకున్నాం అనమాట. 5 టైమ్స్ ప్రదక్షిణాలు చేసినాం అనమాట. అన్ని మీరందరూ